యేసు శిలువ చెంత వినబడ్డ 7 మాటల ధ్యానాలకు స్వాగతం. ఈరోజు ప్రత్యేకముగా 7వ మాటను గురించి ధ్యానం చేసుకుందాం. మార్కు శుభవార్త 15వ అధ్యాయము 39వ వచనము. ఇట్లు యేసు ప్రాణము విడిచటను చూచి అచట నిలిచియున్న శతాధిపతి నిస్సందేహముగా ఈయన దేవుని కుమారుడే అని పలికెను. క్రీస్తు నాథునియందు మిక్కిలిగా ప్రేమించబడుతున్న ప్రియ సహోదరి సహోదరులారా, ఈ శతాధిపతి అంటే ఎవరు? శతాధిపతి అనగా సుమారు 200 మంది సైనికులను తన యొక్క మాట ప్రకారము నడిపించువాడు. ముఖ్యముగా శిక్షను అమలు చేసేవాడు. ఎటువంటి గొడవలు లేకుండా ఆ యొక్క శిక్షను మొదటి నుంచి చివరి వరకు కూడా మంచిగా జరిగేటట్లు చూసేవాడే ఈ శతాధిపతి. ఈ రోమన్ శతాధిపతి పేరు లాంగినస్. మరి యేసు ప్రభు శిలువ మీద బాధలను అనుభవించి చనిపోయాడు. అటువంటి సమయంలో ఇతడు నిజముగా చనిపోయాడో లేదో అని పరీక్షించడం కోసము తన యొక్క పనిలో ఒక బాధ్యతగా చిట్ట చివరగా ఒక బల్లెమును తీసుకుని వెళ్ళి యేసు ప్రక్కన పొడిచాడు. పొడిచిన వెంటనే రక్తము నీరు మరి ద్రవించింది. మరి అతడు గ్రుడ్డివాడని ఆ యొక్క కనుచూపు మరలా వచ్చిందని చరిత్ర తెలియజేస్తుంది. మరి అటువంటి వాడు వెంటనే చేతులు జోడించి మోకాళ్ళు వంచి నిస్సందేహముగా ఈయన దేవుని కుమారుడే అని ప్రార్థన చేశాడు. యేసు ప్రభుని ఆరాధించాడు. అందుకనే ఈ 7వ మాట మనం చూస్తే శిలువ ఫలాలు రావడం మొదలైంది. A soldier of Caesar adoring Jesus as the Son of God. ప్రియా క్రైస్తవ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు మరణం చూసి సూర్యుడు కూడా తన వెలుతురును దాచుకున్నాడు. యేసు మరణించినప్పుడు భూమి కంపించింది, భూకంపం వచ్చింది. అలానే బండరాళ్ళు కూడా భారముతో బాధతో బద్దలైపోయావి. కానీ అక్కడ ఉన్నటువంటి ఆ పరిసయ్యులు సద్దుకయ్యుల మనస్సులు మట్టుగా మరి కరిగిపోలేదు. అంత కోపముతో అంత ద్వేషముతో వారు పంతముతో ఉన్నారు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఇంకా మనం బైబిల్ గ్రంథాన్ని చూస్తే సమాధులు తెరువబడి పునీతులు కూడా అనేక మంది మరి ఆ ప్రదేశాల్లో నడిచి ఉన్నారని, వారి యొక్క శరీరములతో లేపబడ్డారని వాక్యం సెలవిస్తుంది. అలానే పాత నిబంధన గ్రంథములో కూడా ఐగుప్తీయులను నుండి ఇజ్రాయేలు ప్రజలను యావే దేవుడు మరి రక్షించి ఉన్నాడు. మరి ఇప్పుడు ప్రభువు మనిషిని పాపము నుండి మరణము నుండి రక్షిస్తూ ఉన్నాడు. మనుషుల హృదయాలు కరగకపోయినా అక్కడ ఉన్నటువంటి ఆ బండరాళ్ళు కరిగిపోయాయి. మరి నీ యొక్క హృదయము నా యొక్క హృదయం ఎలా ఉంది అని ఆత్మపరిశీలన చేసుకోవాలి. ప్రియా సహోదరి సహోదరుడా, ప్రత్యేకముగా ఆ యొక్క శతాధిపతే చెప్తూ ఉన్నాడు, అతడు ఒక రోమీయుడు, యూదుడు కూడా కాదు. రియల్లీ హీ వాజ్ ద సన్ ఆఫ్ గాడ్. పాపము లేని వ్యక్తి. అనేకమైనటువంటి వ్యక్తులకు ఎన్నో కొన్ని వందల శిలువ మరణాలను అతడు చవి చూశాడు, అన్నీ ఆర్గనైజ్ చేశాడు.
కానీ ఏ ఒక్క వ్యక్తి కూడా యేసు ప్రభువులాగా ఆ శిలువ మీద ప్రవర్తించలేదు. యేసు ప్రభు సత్ప్రవర్తన కలవాడు. యేసు ప్రభు మంచి ప్రవర్తన కలవాడు. తన శత్రువులను కూడా వారిని మన్నించమని దేవునికి ప్రార్థన చేశాడు. ఇంతకు ముందే, ఈ శతాధిపతి కన్నా ముందే ఒక దొంగవాడు కూడా మారు మనసు పొందాడు, పశ్చాత్తాపము చెందాడు. తన పాపాలను యేసు ప్రభుకి ఆ యొక్క శిలువ పైనే ఒప్పుకున్నాడు. యేసు ప్రభు వెంటనే తన యొక్క కోరికను తీర్చాడు. ఇదిగో ఈరోజే నీవు నాతో పాటు పరలోకములో ఉంటావని. మరి రెండవదిగా ఆ శిలువ నుంచి మరొక ఫలం ఏంటంటే, మరొక అద్భుతం ఏంటంటే, ఈ రోమా సైనికుడు శతాధిపతి నిశ్చయముగా ఈయన దేవుని కుమారుడని చెప్పడమే కాదు, మోకాళ్ళు వంచి ప్రార్థన చేశాడు. కనుక ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఏ సోల్జర్ ఆఫ్ సీజర్ బౌడ్ ఇన్ అడోరేషన్ ఆఫ్ ది డివైన్ సఫరర్. బాధామయుడైన సేవకుని దగ్గర మోకాళ్ళు వంచి దేవుని స్తుతించాడు. మరి యేసు బహిరంగ జీవితంలో జరిగిన సంఘటనలను ఇప్పుడు ప్రత్యక్షం అవుతూ ఉన్నది. ఆ శిలువపై యేసు ప్రభు అనేకమైనటువంటి బాధలు, భరించలేని బాధలు, ఒక పక్క దేవుని యొక్క శక్తి, ఇటు ఒక్క బాధలు, అటుపక్క దేవుని యొక్క సంకల్పం. ఇదిగో నీవు ఈ బాధలు భరిస్తేనే కానీ ఈ ప్రజలను నీవు రక్షించలేవు. కనుక మనలను రక్షించడం కోసం తనను తాను తగ్గించుకున్నాడు. కనుక ప్రత్యేకముగా మనం గుర్తుపెట్టుకోవాలి, మన యొక్క అనుదిన జీవితంలో కూడా యేసు ప్రభుని విశ్వసిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు రాక మానవు. కనుక ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరుడ, మన యొక్క వాక్యములో మనము చూస్తూ ఉన్నాము. ప్రత్యేకముగా యేసు ప్రభుని యొక్క శిష్యులు కూడా, ఈ 12 మందిలో 11 మంది కూడా క్రీస్తు కోసం తన యొక్క ప్రాణాలను ఇచ్చారు, బల్లెములతో పొడవబడ్డారు, అనేక విధముగా మరి హతసాక్షులయ్యారు, ఒక్క యోహాను గారు తప్ప. కనుక ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరుడ, ప్రత్యేకముగా మార్కు సువార్త 15వ అధ్యాయము 39వ వచనాన్ని మనం ఇప్పుడు ధ్యానము చేస్తూ ఉన్నాం. ఈ శతాధిపతి అంటున్నాడు, నిస్సందేహముగా. మనము కూడా పుట్టు క్రైస్తవులమని కొన్నిసార్లు మనము డబ్బాలు కొట్టుకుంటాం. మేము లేకపోతే ఈ చర్చియే లేదు, మేము లేకపోతే ఈ విచారణే లేదు, మేము లేకపోతే ఈ గురువే లేడని. అది తప్పు. క్రీస్తు ప్రభు అలా అనుకుంటే మనల్ని కూడా నాశనం చేసేవాడు. తను ఉండి తనే మనందరినీ కూడా తన తండ్రి సన్నిధికి చేరుస్తూ ఉన్నాడు. కనుక మనం ఎప్పుడు కూడా నేను అనే ఆ గర్వంపు మాటలను తీసివేయాలి. మనందరము కలిస్తేనే శ్రీసభ. ఒక్క చేతితో చప్పట్లు కొట్టలేము, 2 చేతులతో మనము చప్పట్లు కొట్టగలం. అలానే ఈ 2025 జూబిలీని మనము జరుపుకోవడం ప్రారంభించాం. మరి ఈ జూబిలీ సంవత్సరంలో నీవు నేను కూడా మారు మనసు పొందాలి. నిన్ను చూసి అనేక మంది నీ యొక్క దేవుని విశ్వసించాలి. అందుకనే ఒక భక్తుడు ఈ విధముగా పాడుతూ ఉన్నాడు. తన కష్టాలు, బాధలు, సమస్యలను చూసుకొని మరి ఈ విధముగా నేనే ఈ యొక్క పాటను రాయడం జరిగింది. ఒక్కసారి ఇది ఒక ప్రార్థనగా చేసుకొని దేవునిలో మన యొక్క విశ్వాసాన్ని నిలుపుకోవాలి. ఒక పౌలు వలె, ఒక మగ్దలా మరీ వలె, పేతురు వలె, గజ దొంగ వలె మనము కూడా మారు మనసు పొందాలని. నిదురపో యేసయ్య హృదిలో
నిదురపో 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 యేసయ్య హృదిలో నిదురపో యేసే నీ బలముగా యేసే నీ కోటగా యేసే రాజుగా యేసే నీ బలముగా యేసే నీ కోటగా యేసే రాజుగా నిదురపో నిదురపో యేసయ్య హృదిలో నిదురపో పాపివా నీవు దోషివా రోగివా దైవద్రోహివా పాపివా నీవు దోషివా రోగివా దైవద్రోహివా తీర్చుకో సేద తీర్చుకో యేసయ్య ఒడిలో సేద తీర్చుకో తీర్చుకో సేద తీర్చుకో యేసయ్య ఒడిలో సేద తీర్చుకో నిదురపో నిదురపో యేసయ్య హృదిలో నిదురపో పేతురును మగ్దలేనను ఖజ దొంగను మూర్ఖ సౌలును పేతురును మగ్దలేనను గజ దొంగను మూర్ఖ సౌలును మారిన మహనీయులుగా యేసయ్య సాక్షిగా నిలిచిపో మారిన మహనీయులుగా నీవు యేసయ్య సాక్షిగా నిలచిపో నిదురపో నిదురపో యేసయ్య హృదిలో నిదురపో యేసే నీ బలముగా యేసే నీ కోటగా యేసే రాజుగా యేసే నీ బలముగా యేసే నీ కోటగా యేసే రాజుగా నిదురపో నిదురపో యేసయ్య హృదిలో నిదురపో 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 యేసయ్య హృదిలో నిదురపో. అవును ప్రియా క్రైస్తవ సహోదరి సహోదరుడా, ప్రత్యేకముగా నీవు నేను కూడా ఈ లోకములో యేసు ప్రభువుని నమ్ముకున్న వారముగా ఉన్న మనము చాలాసార్లు మనకు కష్టాలు లేకపోతే ఇదిగో నువ్వు యేసుక్రీస్తుని నమ్ముకోకపోతే నిన్ను చంపేస్తామంటే ఆ శిష్యులే పారిపోయారు. ఒక్క యోహాను గారు తప్ప అందరూ కూడా చెట్టుకొక్కరు పుట్టుకొక్కరై పారిపోయారు. కనుక నీవు నేను క్రీస్తును నిజముగా నమ్ముకున్నట్లయితే ఎవరు ఏమనుకున్నా సరే నా దేవుడు నా కోసం వచ్చాడు, నా కోసం అనేకమైనటువంటి శ్రమలను అనుభవించాడు, అనేకమైనటువంటి కష్టాలను భరించాడు, అనేకమైన మానసిక ఇబ్బందులను అనేక మంది చేత ఊయబడ్డాడు, ముఖం మీద కొట్టబడ్డాడు, ముండ్ల కిరీటం తలకు పెట్టబడి గుచ్చబడి అవహేళనకరమైనటువంటి మాటలను పడ్డాడు. ఇవన్నీ కూడా అతని కోసం కాదు, ఇవన్నీ కూడా తన యొక్క గొప్ప కోసం కాదు, నీ కోసం నా కోసం మన రక్షణ కోసం. కనుక ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరుడా, ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న నీవు నేను కూడా ప్రత్యేకముగా ఆ యొక్క సైనికుడు, రోమన్ సైనికుడైనటువంటి లాంగినస్ అనగా
అది ఒక నిక్ నేమ్, ఒక లాంగిన్ అంటే బల్లెపు పోటు లేక బల్లిమని అర్థం. కనుక ఆ విధముగా ఆ లాంగినస్ అనే ఆ యొక్క సైనికుడు దేవుణ్ణి నమ్ముకున్నాడు, దేవుని ప్రార్థన చేశాడు, దేవుని స్తుతించాడు. ఈరోజు అనేక మంది చేత అతడు ఒక గొప్ప వ్యక్తి అని, నీవు దేవునితో ఉంటే, దేవునితో నీవు జీవిస్తే, నీవు దేవునితో నీ యొక్క సమయాన్ని గడిపితే, దేవునితో నీ బాధలను చెప్పుకుంటే, దేవుని యొక్క సత్యమైన మాటలో మార్గములో నీవు నడిస్తే తప్పకుండా కష్టాలు పోతావి, సుఖాలు సంతోషాలు నీకు ఉంటాయి. ఎప్పుడు మొట్టమొదట నీవు దేవుని యొక్క రాజ్యాన్ని, దేవుని యొక్క నీతిని నీవు వెతకాలి. మనము కూడా అందరి వలె ఉన్నట్లయితే మనల్ని ఎవ్వరు కూడా పట్టించుకో. అందుకనే డేర్ టు బీ డిఫరెంట్ అనే ఒక పుస్తకం యేసు ప్రభు గురించి రాశారు. యేసు ప్రభు అందరిలో ఉన్నాడు కానీ ఒంటరిగానే ఉన్నాడు. యేసు ప్రభు తండ్రి యొక్క చిత్తాన్నే పాటించాడు కానీ ఈ పరిసయ్యులు సద్దుకయ్యుల యొక్క వారి యొక్క చట్టాలను పాటించలేదు. అంటే యేసు ప్రభు ప్రేమ గలవాడు, యేసు ప్రభు తండ్రితో అంటుగట్టబడ్డాడు కాబట్టి అనేకమైనటువంటి ఫలాలను మరి సిలువ మీద ఉన్నప్పటి నుంచే ఫలాలను ఇవ్వడము మొదలుపెట్టాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో, నేను ద్రాక్షావళిని మీరు తీగలు, ఎవరైతే నా యందు ఉంటారో నేను ఎవరి యందు ఉంటానో వారు అధికముగా ఫలిస్తారు, ఎలైనా నేను లేకుండా మీరు ఏమీయు చేయజాలరు. అలానే మీరు ఫలించుట యందు మీరు ఎక్కువగా ఫలిస్తే నేను సంతోషపడతాను. కనుక మీరు వెళ్ళి ప్రపంచమంతా తిరిగి ఈ సత్య రాజ్యాన్ని, ఈ ప్రేమ రాజ్యాన్ని వెదజల్లండి, నేను మీకు సర్వదా తోడుగా ఉంటాను. కానీ ప్రియా క్రైస్తవ సహోదరి సహోదరుడా, మరి నీవు నేను ఎంతవరకు ఈ తపస్కాలంలో జీవిస్తున్న మనము దేవునికి ప్రియమైన బిడ్డలుగా ఉంటున్నామో ఆత్మపరిశీలన చేసుకోవాలి. ముఖ్యంగా ఈ మహాసభను మనం ప్రారంభించాం. ఈ యొక్క జూబిలీని 2025 క్రీస్తు ప్రభు పుట్టి ఈ 2025 సంవత్సరాలు కావస్తున్న ఈ శుభ తరుణములో ఫ్రాన్సిస్ పాపు గారి యొక్క మాటను అనుసరించి ఎంతో ఘనముగా ప్రపంచమంతటా కూడా ఈ 2025 జూబిలీని జరుపుకుంటున్నాం. మరి ఏదో పూజలు పెట్టాము లేకపోతే మహాసభలు ఏర్పాటు చేశామని మనము చెప్పుకోవడం కన్నా మన యొక్క జీవితమే క్రీస్తుకు సాక్ష్యం ఇచ్చేదిగా ఉండాలి. మన యొక్క జీవిత విధానాన్ని బట్టి అనేక మంది ఆ సమరయ స్త్రీని చూసి కాక యేసు ప్రభుని యొక్క వాక్యాన్ని వారు విన్నారు, యేసు ప్రభుని వారు చూశారు, యేసు ప్రభు యొక్క మాటలకు వారు ఆకర్షితులయ్యారు. మనము కూడా ఎన్నిసార్లు బైబిల్ గ్రంథము చదివినా, ఎన్నిసార్లు దివ్య పూజాబలిలో పాలు పంచుకున్నా, ఎన్నిసార్లు దివ్య సప్రసాద ప్రభుని స్వీకరించినా సరే మనలో మార్పు లేకుంటే, మనలో మన తీరు మారకుంటే మన యొక్క జీవితము వృధానే. కనుక ఈ తపస్కాలములో ఈ ప్రతి వారము కూడా మనము యేసు సిలువ చెంత వినబడ్డ 7 పలుకుల ధ్యానాన్ని మనం అందరము కూడా ఆలకించాము, ధ్యానం చేశాము. కనుక ఇక నుంచైనా మన మాటలు, మన యొక్క చేతలు దేవుణ్ణి మహింపచ్చేవిగా ఉండాలి. అలానే మన తోటి వారిని కూడా అన్ని విధాలుగా మరి దేవుని యొక్క ప్రేమను పంచే విధంగా, దేవుణ్ణి అనేక మందికి మనం ఇచ్చేవారిగా, దేవుని యొక్క ప్రేమ సందేశాన్ని నీ మాట తీరును బట్టి, నీ యొక్క నడతను బట్టి ఉంటుంది. కనుక ఒక్కసారి చేతులు జోడించి కండ్లు మూసుకొని మరి ప్రార్థన చేసుకుందాం. ప్రాముఖ్య నిలయమైన తండ్రి, లోకరక్షకుడైన యేసయ్య, పరిశుద్ధాత్మదేవ, మీకే స్తుతి మహిమ ఘనత ఆరాధన ప్రభువా. ఎక్కడైతే నా పేరట 2 లేక 3 గుమికూడి ప్రార్థన చేస్తారో వారి మధ్య నేను ఉంటానని అభయమిచ్చిన ఓ యేసు ప్రభువా, నీ శిలువ శ్రమలను మేము ధ్యానం చేసుకున్నాం ప్రభువా. ఈ యొక్క శిలువ శ్రమల ద్వారా మేము అనేక మేలులను పొంది ఉన్నాం. ఈ లోకమంతటి కూడా రక్షణ ప్రసాదించినందుకు వందనములు. ఓ తండ్రి దేవా, నీ కుమారుడే మాకు నిజమైనటువంటి ఆదర్శం. ఇహలోక రాజకీయ నాయకులు కాక ఇహలోక అందచందాలకు మేము మా యొక్క హృదయాలను అప్పజెప్పకుండా
నీ కుమారుని అందే మాకు రక్షణ గలదు, సిలువ వలన మేము రక్షణ పొంది ఉన్నామనే నమ్మకాన్ని ఒమ్ము చేసుకోకుండా ఆ క్రీస్తు సిలువ మోసిన క్రీస్తు సిలువ నుండి వచ్చినటువంటి రక్షణ, పరలోకం, మరియ తల్లి, క్షమాపణ అని వరములను మేము పొంది మా జీవితాలను ధన్యం చేసుకునే భాగ్యమును మాకు దయచేయమని ఈ మనవలన్నింటినీ సిలువదారి అయిన నజరేయుడైన యేసు అతి పరిశుద్ధమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.